బాప్తిస్మము కంటే రక్షణ ముఖ్యం. రక్షణ తరువాత బాప్తిస్మము ముఖ్యం. ఇవి రెండు కూడా ముఖ్యమే. కానీ అంతటితో నీ జీవితం ఆగిపోతే మరలా మొదటికి వచ్చింది. ఎంతమందిని మీరు చూశారు? బాప్తిసం తీసుకున్నాం కానీ 4 రోజుల తర్వాత మళ్ళీ మొదటి లైఫ్ లో ఉన్నారు. పాపపు స్థితికి, మొదటి స్థితికి వెళ్ళిపోయిన ఎంతమంది క్రైస్తవుల్ని మీరు చూడలేరా? ఇంపార్టెంట్ విషయం ఏమిటి అని అంటే, నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, నేను రక్షింపబడి బాప్తిసము తీసుకున్నానని చెప్పుచున్నటువంటి వాడా, నీవు పరిశుద్ధపరచబడిన అనుభవం నీలో ఉన్నదా? పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు, ఓకే, యాక్సెప్టెడ్. కానీ పరిశుద్ధపరచబడిన అనుభవం ఉన్నదా? అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగు కార్యము. ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తుంది.